హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లాంగ్ టర్మ్ నుంచి వర్క్ చేస్తున్న మైక్విన్ అనే యాప్ గురించి చెప్పుకోబోతున్నాం. సో యాప్ వచ్చేసి చాలా రోజులైంది ఫ్రెండ్స్, కానీ చాలా సక్సెస్ఫుల్గా మంచిగా రన్ అవుతుంది. సో మీకు ఈ యాప్ యొక్క లింక్ కావాలి అనుకుంటే మీరు నా టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. సో వాళ్ళకి నేను ఈ యాప్ యొక్క లింక్ని నేను ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ మీద ప్రెస్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ సెట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ మీరు సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ యాప్లో మీకు అకౌంట్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, మనకి ఈ యాప్లో ప్రొడక్ట్స్ని చూడాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చాలా రకాల ప్రొడక్ట్స్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు. సో మనకి మినిమం రీఛార్జ్ వచ్చేసి 700 రూపీస్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యాప్లో. సో టర్మ్ వచ్చేసి 45 డేస్ ఉంటుంది. సో డైలీ ఇన్కమ్ అనేది మనకి 29.40 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి 1323 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి సెకండ్ ప్లాన్ వచ్చేసి 5500 రూపీస్ ఉంటుంది. సో టర్మ్ వచ్చేసి 46 డేస్ ఉంటుంది. అలాగే డైలీ ఇన్కమ్ అనేది మనకి 242 రూపీస్ ఉంటుంది. సో ఓవరాల్గా మనకి 11,032 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా మనకి చాలా రకాల ప్లాన్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో మీరు ఏదైనా ప్లాన్ని పర్చేస్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఈ బై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్లాన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఏదైనా ప్లాన్ని బై చేయాలనుకుంటే సింపుల్గా ఇన్వెస్ట్ దిస్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఈ ప్రాజెక్ట్ని సింపుల్గా బై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. సో మీరు ఈ యాప్లో రీఛార్జ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న మీ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది రీఛార్జ్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు మినిమం అమౌంట్ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 700 ఎంటర్ చేశాను. అది కనిపిస్తున్న పేమెంట్ ఛానల్లో ఏదో ఒక పేమెంట్ ఛానల్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫస్ట్ పేమెంట్ ఛానల్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు పేటిఎం ద్వారా నేనే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఫోన్పే అండ్ గూగుల్ పే ద్వారా అయినా చేసుకోవచ్చు. మీరు సింపుల్గా ఈ ఫోన్పే ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్పేలోకి డైరెక్ట్గా తీసుకెళ్తుంది. సో ఇక్కడ మనకి ఈ యూపీఐ ఐడికి మనకి 700 రూపీస్ అనేది పే చేయమంటుంది. మీరు సింపుల్గా ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యూపీఐ ఐడికి మీరు ఫుల్ పేమెంట్ చేసేయండి. అండ్ మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ అని చెప్పేసి. సో ఈ విధంగా మీరు ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు రిడీమ్ బోనస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ యాప్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీకు కస్టమర్ కేర్ నుండి వచ్చే బోనస్ కోడ్ ఏదైనా ఉంటే అది మీరు ఇక్కడ పేస్ట్ చేసి రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంతైతే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ మనకు కనిపిస్తుంది ఇన్విటేషన్ అనే ఆప్షన్, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు కనిపిస్తున్న కాపీ ఇన్విటేషన్ లింక్ అనే లింక్ కనిపిస్తుంది. మీ లింక్ని మీరు కాపీ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయ్యి ఈ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళ నుంచి మీకు బోనస్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మై టీమ్స్ అనే ఆప్షన్, ఇక్కడ మీ అండర్లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళ యొక్క పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మై ప్రోడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా 700 రూపీస్ ప్రోడక్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రోడక్ట్ యొక్క ఇన్కమ్ని మనం డైలీ రిసీవ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న రిసీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా సక్సెస్ఫుల్గా ఈ ప్రోడక్ట్ యొక్క డైలీ ఇన్కమ్ అనేది మీ వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు మంత్లీ శాలరీ అనేది ఈ యాప్లో వాళ్ళు మంత్లీ మనకి ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా మంత్లీ శాలరీ అనేది ఎలా ఇస్తారో మనకి ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ యాప్ డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో మీరు దీని మీద క్లిక్ చేసి ఈ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ కింద డీటెయిల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ ఎంక్యూ కాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 1 ఎంక్యూ కాయిన్ = 0.5 రూపీస్ అని చూపిస్తుంది. సో మీరు ఎవరైనా ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే మీకు 3 ఎంక్యూ కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో రీసెంట్లీ నేను 6 ఎంక్యూ కాయిన్ని ఎక్స్చేంజ్ చేశాను మనీలోకి. సో నాకు 3 రూపీస్ రావడం జరిగింది. సో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంక్యూ కాయిన్ యొక్క యూజ్ అనేది.
సో ఇక్కడ మనకి ఫ్లాప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఒక లక్కీ డ్రా లాంటిది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఈ లక్కీ డ్రా యొక్క రూల్స్ అనేది చూసుకోవచ్చు. మీరు ఎవరైనా ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తే మీకు ఈ లక్కీ డ్రా అనేది ఒక ఛాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఒక ఛాన్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీకు కనిపిస్తున్న ఈ 6 ఫ్లిప్స్లో నేను ఒక ఫ్లిప్ని ఓపెన్ చేసి చూపిస్తాను, నాకు ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, నాకు 3% డిస్కౌంట్ అనేది రావడం జరిగింది, కూపన్ అనేది. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకి కూపన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు ఈ యాప్లో మీకు ఏ విధంగా కూపన్స్ అనేవి వస్తాయి నేను ప్రీవియస్లో చెప్పాను. మీకు లక్కీ డ్రాలో కూపన్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఆ కూపన్స్ అనేవి మనం ఇక్కడ ఈ కూపన్ అనే ఆప్షన్లో ఓపెన్ చేసి చూసుకోవచ్చు, ఎన్ని కూపన్స్ అనేవి మనకు రిసీవ్ అయ్యాయి అనేసి. అదే మన ఫండింగ్ డీటెయిల్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యాప్లో మనకి ఏ విధంగా మనీ క్రియేట్ అవుతుందో పూర్తి డీటెయిల్స్ అనేవి చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, రిడీమ్ బోనస్ అనేది ఆల్రెడీ చెప్పాను అండ్ ఇన్విటేషన్ కూడా ప్రీవియస్లీ చెప్పాను. సో మీరు కస్టమర్ సర్వీస్ ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేసి మీరు కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఇది మీకు వాట్సాప్లోకి డైరెక్ట్గా తీసుకెళ్తుంది. సో మీరు అక్కడ మీ యొక్క డౌట్స్ ఏమైనా ఉంటే కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అయ్యి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనం ఈ యాప్కి మన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి బైండ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బైండ్ బ్యాంక్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకి మన బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయడం కోసం ఇక్కడ ఒక ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ ఫామ్లో మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరు సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ యాప్లో బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయడం సక్సెస్ఫుల్గా జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ యాప్లో ఇప్పుడు మీకు నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇది కనిపిస్తున్న విత్డ్రాల్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు విత్డ్రాల్ డీటెయిల్స్ అనేవి. సో ఈ యాప్లో మినిమం విత్డ్రాల్ వచ్చేసి 120 రూపీస్ ఫ్రెండ్స్, అండ్ ట్యాక్స్ అనేది 6% ఉంది. అండ్ మనకి విత్డ్రాల్ టైం అనేది 1 to 2 డేస్లో మనకి అమౌంట్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం 24 అవర్స్లో రావడం అనేది జరుగుతుంది. సో మనం ఇక్కడ రికార్డ్స్ అనే ఆప్షన్లోకి వెళ్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు, నేను 3 times విత్డ్రాల్ పెట్టాను 120 రూపీస్ అనేది. సో నాకు ప్రతిసారి రిసీవ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను ఈరోజు 200 రూపీస్ అని విత్డ్రాల్ పెట్టాను, ఇది నాకు 24 అవర్స్లో రావడం జరుగుతుంది. సో యాప్ అనేది జెన్యున్గా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.